హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నా. చూసారా నేను ఎల్లుల్లి అనేది ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నా. అల్లం కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఎక్కువ ఉంటే నేను తీసేస్తున్నా. ఎందుకంటే మన మిక్సీ జార్ అనేది ఖరాబ్ అయిపోతుంది కాబట్టి. చూసారా తక్కువ తీసుకొని ఇంతేనండి. నేను నీళ్ళు అయితే తక్కువ వేసాను. ఇప్పుడు మనం ఇలా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత కొంచెంగా ఆయిల్ వేద్దాము. అదే వంట నూనె అంటుంది కదా అది. చూసారా ఎంత మెత్తగా మెదిగిందో. ఇప్పుడు మిగిలినాయి కదా ఇంకా కొంచెం పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి కూడా ఎత్తి ఇందులో వేసేద్దాము. ఇప్పుడు మనకు ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు. అల్లంలో మనకి ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇంకా నీళ్ళు అస్సలు వేయకూడదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగిలి కూడా వేసేసుకొని ఇలా కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే కూడా నీళ్ళు అస్సలు వేయనవసరం ఉండదండి. మనకు బాగా మెత్తగా మెదిగిపోతుంది. కావాలంటే ఇంకా నూనె అయినా ఎగస్ట్రాగా వేయచ్చు, కానీ కనీసం నీళ్ళు అంటూ ఎక్కువ వేయకూడదండి. ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ ఆయిల్ వేస్తున్నా చూసారా. ఇప్పుడు మళ్ళీ మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇప్పుడు బాగా మనం మిక్సీ పట్టుకుని వేసినాం కదా. ఇప్పుడు మనమని ఇది పేస్ట్ అనేది మనం బాటిల్లో వేసేసుకుందాం, గాజు బాటిల్లో. ఈ గాజు బాటిల్ అనేది మనం ఎప్పుడైనా పేస్ట్కి మాత్రమే వాడుకోవాలా. ఇందులో మసాలాలు కానీ ఏదైనా వేసినట్టయితే ఖచ్చితంగా మనకు ఈ పేస్ట్ అనేది ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంటుంది. చూసారా ఇది మనకు ఇలా గాజు బాటిల్ అనేది అందులో వేసేసుకున్నామంటే కూడా నెల 2 నెలలు మాత్రం మనకైతే కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇలా నేను పైన మళ్ళీ ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కన్నా మనకు అస్సలు ఖరాబ్ అవ్వదండి. ఖచ్చితంగా మీరు కూడా ఎవరికైనా నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. నెల 2 నెలలు అనేది ఖరాబ్ అవ్వదు.